నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 6 నెలల ఆకలి ఒక్క రోజుతో తీరదు. అలాగే ఏళ్ల నాటి పగ ఒక్క మాటతో చల్లారదు. పశ్చిమాసియాలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు యుద్ధ విమానాల ఘర్జనలు. మధ్య ప్రాచ్యంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా గర్జనతో ఇరాన్ గజగజ వణుకుతుంటే తాము తగ్గబోమని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. మరి ట్రంప్ మార్క్ వ్యూహం ఇరాన్ను దారికి తెస్తోందా, లేక మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా? అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ గడ్డపై అమెరికా క్షిపణులు విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సలహాదారులతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆలస్యం అమృతం విషయం అన్న చందంగా ఇరాన్ను ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని పెంటగాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గల్ఫ్ జలాల్లో అమెరికా మోహరించిన యుద్ధ విమానాలు, నౌకాదళం కేవలం ప్రదర్శన కోసం కాదని, అవి శత్రువుల గుండెల్లో నిద్రపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. సమాచారం ప్రకారం ఈ శనివారం లేదా ఆదివారం ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా మెరుపుదాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి తయారీ యూనిట్లే లక్ష్యంగా ఈ దాడులు జరగనున్నాయి. ముందు జాగ్రత్తే 30 ఏళ్ల ఆయువు అన్నట్టుగా ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ముందే తుంచివేయాలని అమెరికా భావిస్తోంది. కేవలం మాటలతో సరిపెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు చేతల్లో చూపించాలని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అమెరికా తన B-52 బాంబర్లను, విమాన వాహక నౌకలను మోహరించింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, యుద్ధానికి నాంది. ట్రంప్ తన వ్యూహకర్తలతో చర్చలు జరుపుతూ ప్రాణ నష్టం తక్కువగా ఉంటూ శత్రువు కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారు. అమెరికా తన అత్యంత శక్తివంతమైన నౌకాదళాన్ని ఇరాన్ ముంగిటకు చేర్చింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, యుద్ధ విమానాలు గల్ఫ్ గగనతలంపై పహారా కాస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా నిజమైన సామర్థ్యం ఏంటో ఇరాన్కు రుచి చూపించాలని అమెరికా రక్షణ శాఖ గట్టి పట్టుదలతో ఉంది. ఇటు అమెరికా సైన్యం కదులుతుంటే అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఇరాన్ తన పంథా మార్చుకోకపోవడమే ఈ ఉద్రిక్తతలకు కారణం. ఇరాన్ తన చమురు క్షేత్రాలను, సైనిక సంపదను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అగ్రరాజ్యం దాడికి దిగితే ఇరాన్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వైట్ హౌస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యకు దాదాపు సిద్ధమయ్యారు. తన సలహాదారుల నుంచి పూర్తిస్థాయి నివేదికలు తీసుకున్న తర్వాత ఆయన తుది సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం ఒక దేశంపై దాడి కాదు, ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అంశం. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులే కాదు, ఆర్థికంగా కూడా భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి పాపం అందరికీ శాపం అన్నట్టుగా ఈ యుద్ధం వస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు శని, ఆదివారాల వైపు ఉత్కంఠగా చూస్తున్నాయి. ఏం జరగబోతోంది? ట్రంప్ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి? గల్ఫ్ రీజియన్లో ఉన్న అన్ని అమెరికా స్థావరాలను రెడ్ అలర్ట్ మోడ్లో ఉంచారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు ఎదురుదాడి చేసే అవకాశం ఉండటంతో అదనపు భద్రతా బలగాలను అమెరికా పంపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకెరక అన్నట్లుగా తెర వెనక ఎంతటి విధ్వంసకర వ్యూహం అమలవుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అణు కేంద్రాలే లక్ష్యంగా ట్రంప్ వ్యూహం ఇరాన్ అణు బాంబు తయారీకి అడుగు దూరంలో ఉందనే వార్తలు ట్రంప్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. గతంలోనే అణు ఒప్పందం నుంచి వైదొలిగిన ట్రంప్ ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై నిఘా నీడలు పెరిగాయి. కేవలం ఆంక్షలతో సరిపెట్టకుండా ఈసారి ప్రత్యక్ష సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు ఎదురుదాడి చేసే అవకాశం ఉండటంతో అదనపు భద్రతా బలగాలను అమెరికా పంపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకెలక అన్నట్టు తెర వెనక ఎంతటి విధ్వంసకర వ్యూహం అమలవుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.
ఇరాన్ ప్రభుత్వం తన స్వదేశీ ప్రజలపై, ముఖ్యంగా మహిళలు, నిరసనకారులపై చేస్తున్న అణచివేతను అమెరికా సీరియస్ గా తీసుకుంది. ఇరాన్ సొంత ప్రజల గొంతు నొక్కుతూ బయట మాత్రం పశ్చిమ దేశాలకు సవాల్ చేస్తోంది. ఈ మానవ హక్కుల ఉల్లంఘనే అస్త్రంగా చేసుకొని ఇరాన్ పాలక వర్గాన్ని దెబ్బకొట్టాలని ట్రంప్ యోచిస్తున్నారు. గతేడాది ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను దెబ్బతీశాయి. కానీ అమెరికా రంగంలోకి దిగితే ఆ విధ్వంసం ఊహకందని రీతిలో ఉంటుంది. ఇజ్రాయెల్ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాగా, అమెరికా మాత్రం ఇరాన్ ఆర్థిక మూలాలు, అణు రియాక్టర్లను పూర్తిగా తుడిచిపెట్టేలా ప్లాన్ చేస్తోంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇరాన్ పాలకుల పతనం దిశగా వేసే అడుగు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఇరాన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. శాంతి కావాలంటే సైన్యం సిద్ధంగా ఉండాలి అనే సిద్ధాంతాన్ని ఆయన అమలు చేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రాచ్యానికి అమెరికా తన అత్యాధునిక యుద్ధ నౌకలను, విమాన వాహక నౌకలను తరలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకగా పేరుగాంచిన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ప్రస్తుతం ఇరాన్ తీరానికి సమీపంలో మోహరించింది. దీనికి తోడు ఇప్పటికే అరేబియా సముద్రంలో ఉన్న యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూడా జతకలిసింది. అంటే 2 భారీ యుద్ధ నౌకలు ఒకేసారి ఇరాన్ను చుట్టుముట్టాయి. వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం ఈ శనివారం లేదా ఆదివారం ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా క్షిపణి దాడులు చేసే అవకాశం ఉంది. తన సలహాదారులతో ట్రంప్ నిరంతరం చర్చిస్తూ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అని తెలుసు, కానీ కత్తి పట్టకపోతే ప్రాణం పోతుందని ఇరు దేశాలకు తెలుసు. అందుకే ట్రంప్ అమ్ముల పొదలోని అస్త్రాలన్నీ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ వైపు మళ్లాయి. మంగళవారం జెనీవాలో జరిగిన పరోక్ష చర్చలు ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణమయ్యాయి. ఒమన్ దేశపు మధ్యవర్తుల ఆధ్వర్యంలో జెనీవాలోని ఒక దౌత్యవేత్త నివాసంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు వేరువేరు గదుల్లో ఉండి చర్చలు జరిపారు. విచిత్రంగా ఈ కీలక భేటీ కేవలం 3 గంటల్లోనే ముగిసిపోయింది. అమెరికా తరపున ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, దూత స్టీవ్ విక్టాఫ్లు పాల్గొన్నారు. ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ హాజరయ్యారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే ఇరాన్ అందుకు సమ్మతించలేదని, అందుకే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ తన పవర్ ఏంటో చూపించింది. ప్రపంచ ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటల పాటు మూసివేసింది. ప్రపంచంలోని 20% చమురు ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. దీన్ని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలమని ఇరాన్ సంకేతాలిచ్చింది. అమెరికా నౌకలను సముద్ర గర్భంలో ముంచేసే క్షిపణులు తమ వద్ద ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అగ్రరాజ్యం కోలుకోలేనంత దెబ్బతీస్తామని ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతేడాది ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడుల కంటే ఈసారి అమెరికా చేయబోయే సైనిక చర్య ఎన్నో రెట్లు తీవ్రంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. కేవలం సైనిక స్థావరాలే కాకుండా ఇరాన్ అణు కేంద్రాలు, అంతర్గత అణచివేతకు కారణమైన విభాగాలే లక్ష్యంగా అమెరికా దాడులు ప్లాన్ చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలపై చేస్తున్న అణచివేతపై కూడా ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలను చంపడం ఆపండి, అణుబాంబులు తయారు చేయడం మానండి, ఇదే ట్రంప్ డిమాండ్. తెగిపోయేదాకా లాక్కూడదు అనేది సామెత. కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ సంబంధాలు తెగిపోయే స్థితికి వచ్చాయి. ట్రంప్ వ్యూహం పారుతుందా, లేక ఇరాన్ హెచ్చరికలు నిజమవుతాయా? రాబోయే 48 గంటలు పశ్చిమాసియా భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. ఏది ఏమైనా యుద్ధం అనేది ఎవరికీ మేలు చేయదు.